ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ఇక వివరాలకు వెళ్తే, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరిపద్మశ్రీలు తెలిపారు. విఎస్ లక్ష్మి కాలేజీలో వికాస్ ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యుల నేతృత్వంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరిపద్మశ్రీలు హాజరయ్యారు. వికాస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, 3 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో సెలెక్ట్ అయ్యే వారికి సాయంత్రం ఆఫర్ లెటర్ అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 3 నెలలకు ఒకసారి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ జాబ్ మేళాలో 40 కంపెనీలతో పాల్గొంటాయని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుండి వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని, యువత తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలపై పట్టు సాధించాలని, మీకున్న ప్రతిభతో పాటు కంపెనీ ప్రతినిధులతో ధైర్యంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు యువత పెంపొందించుకోవాలని అన్నారు. మీకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపించవు. మీలో ఉన్న ప్రతిభను పెంచుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉద్యోగ అవకాశాలు యువత సాధించాలని అన్నారు. 1500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో వికాస పీడి లక్ష్మణరావు, విఎస్ లక్ష్మి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్య, వైస్ ప్రిన్సిపల్ పద్మజ, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన విఎస్ లక్ష్మి కాలేజ్ వారు ఒక సహకారంతో వాళ్ళు ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ వర్యులు పంతం సందీప్ వర్యులు, వివిధ ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 పైన ఉద్యోగాలు 40 కంపెనీస్ వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతలకి అవకాశం కల్పించే విధంగా చక్కగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే వర్యులు ఒక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే పలు జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా ద్వారా ఇప్పటికే దాదాపు 7000 పైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఐటీ, ఆటోమొబైల్ ఇలాంటి రంగం నుంచి 10th చదివిన వారి నుంచి బీటెక్ చదివిన వాళ్ళ వరకు ఉద్యోగం కల్పించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో యువతలు అందరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుతూ, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్గా ఈ జాబ్ మేళలో అప్పీర్ అవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు, అలాగే సెకండ్ టైం, థర్డ్ టైం మనకి జాబ్ మేళాకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ గ్యాప్ మధ్యలో మీకు ఏంటి రిక్వైర్మెంట్ అన్నది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దోస్ వేర్ డేస్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సంపాదిస్తే మిగతా ఫ్యామిలీస్ అందరూ కూడా రిలాక్స్డ్గా ఉండేవారు. అలాగే విమెన్ అయితే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉండేవారు. సో ఆ రోజుకి ఇప్పటికి ఇన్ని ఇయర్స్కి డిఫరెన్స్ మనం చూడొచ్చు. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ మోర్ దెన్ బాయ్స్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. సో దిస్ అ వెరీ గ్రేట్ స్టెప్. అంటే పేరెంట్స్ ఇచ్చిన అవకాశాన్ని మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే గతంలోని ఇంటి బయట గడప బయట అడుగుపెట్టి మహిళలు బయటకు వెళ్ళే రోజులు కూడా ఉండేవి కాదు. సో నౌ వీఆర్ హ్యావింగ్ స్మాల్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో అమ్మాయి అన్న అబ్బాయి అన్న తేడా లేకుండా పేరెంట్స్ చదివిస్తున్నారు. అలాగే వాళ్ళకి సెటిల్ అవ్వడానికి కూడా ఫుల్ రైట్స్ అనడం కాదు, ఫుల్ స్వేచ్ఛనిస్తున్నారు. సో ఇందులో భాగంగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీకు కష్టపడి చదివించడం, అలాగే మీరు ఫైనాన్షియల్గా సౌండ్గా హెల్తీగా తయారవ్వాలి అంటేనే మీరు జాబ్ కోసం ఏ రకంగా ప్రిపేర్ అయితే బాగుంటారు
ఉంటుంది అన్నది మీరు తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టమైన రోజుల్లో మన ప్రభుత్వం ఇంత మంచిగా ఏర్పాటు చేసి, మీరు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి టికెట్ పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ వస్తుందో తెలియక మళ్ళీ తిరిగి వచ్చి రెండోసారి మళ్ళీ అవకాశం వస్తే వెళ్ళరు. కొనసారి అలాగే వెళ్ళాను రాలేదని చెప్పి తిరిగి వచ్చేస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా మనకి ఇక్కడ అన్ని అందుబాటులో పెట్టి, ఒకవేళ మనకి ఏమైనా లేట్ అయితే కూడా మన గౌరవ శాసనసభ్యులు పంత నానాజీ గారు మనకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ లేట్ అయినా ఇంకో రౌండ్ పెట్టినా మనకు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉండాలని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనందరూ కూడా ఇది ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఈ రిక్రూటర్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎప్పుడు నాతో రిక్రూటర్స్ చెప్పే విషయం ఏంటంటే, మన వాళ్ళలో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందండి. గోదావరి జిల్లా వాళ్ళు మనకి ఎటకారం మొహమాటం రెండు ఎక్కువే. కానీ ఈ విషయంలో మాత్రం మొహమాట పడకుండా మీకు ఏమనిపిస్తే అది చాలా క్లియర్గా, ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు, మీకు ఏమనిపిస్తే అది చాలా క్లియర్గా సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా సాయంత్రం కల్లా ఆఫర్ లెటర్స్ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తర్వాత ఎలా వెళ్ళాలనేది సాయంకాలం ఆఫర్ లెటర్స్ ఇచ్చేటప్పుడు మరీ వివరంగా నేను చెప్తాను. నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెప్తాను. ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని అది కూడా తీసుకోవచ్చు. మీరు వికాస ద్వారా చాలా మంచి ప్రోగ్రాంలు కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు మాకు తెలుసు. ఎందుకంటే మేము ఈ కళాశాలని 1993లో స్టార్ట్ చేసాం. అంటే 33 సంవత్సరాలుగా మేము ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్కి డెడికేట్ అయిన విఎస్ లక్ష్మి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. ఇది ఎంతమందో స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి పంపించాము. సో ప్రతి వాళ్ళకి వికాస ద్వారా కూడా మాకు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ కాలేజ్లో కండక్ట్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మా కళాశాల విద్యార్థుల్ని పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. ఇక్కడ ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే, మనకి కొవ్వూరు కలెక్టర్ ఆర్డీఓ కింద పనిచేస్తున్న రాణి సుస్మిత మా కళాశాల స్టూడెంట్. ఇక్కడ తను 3 years డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఇప్పుడు తను డిప్యూటీ కలెక్టర్ కింద పనిచేస్తాం. సో ఇలాగ ఎంతమందో స్టూడెంట్స్ ఇక్కడ పంపించగలిగాము అంటే, మేము కూడా కాన్సన్ట్రేట్ చేసింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దెన్ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి సరిపడే అన్ని విధాలుగా మా కళాశాలలో మేము తీర్చిదిద్దుతున్నాం. కాబట్టి ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ కాలేజ్ అయినా కూడా ఇక్కడ నేను చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ ప్రౌడ్. ఇక్కడ ఉమెన్ ఎక్కువ మంది ఉన్నారు జాబ్ రావడానికి. సో దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అవార్డు కానీ, అదేవిధంగా సీఎం అప్రిషియేషన్ అవార్డు, ఇట్లా రకరకాల అవార్డులు వికాస పొందడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక నెల క్రితం మాకు వికాసాకి స్కాచ్ సిల్వర్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. అయితే మనకి వికాసాకి ఎంఎన్సీ కంపెనీస్ టీసీఎస్ కానీ, తర్వాత క్యాప్జెమినీ వంటి ప్రముఖ కంపెనీలు మనతో టైఅప్ అయినాయి సార్. వారు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మన కాకినాడలోనే ఒక ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి ముందుకు వస్తున్నారు సార్. ఈ సంవత్సరం టీసీఎస్ వారు సుమారుగా ఒక 5,000 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే గత 1-2 నెలల్లో కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. అదేవిధంగా ఫాక్స్కాన్ అనే కంపెనీ సార్ బెంగళూరులో ఉంది సార్. వీరు మనతో టైఅప్ అయ్యి సుమారుగా 5,000 నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ కావాలని కూడా అడిగి ఉన్నారు సార్. ఆ విధంగా కూడా తగిన కార్యక్రమాలు రూపొందించుకున్నాము. అదేవిధంగా టాటా ఎలక్ట్రానిక్స్ చెన్నైలో ఉంది సార్. వారు కూడా ఒక 5,000 మందిని అడిగారు సార్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎమ్మెల్యే కొండబాబు స్వయంగా విని సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రధానంగా నగరంలో దోమల సమస్య తీవ్రంగా ఉందని, రాత్రి వేళల్లో వీధి లైట్లు వెలగడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, పార్కులో లైటింగ్ సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రజలు తమ అర్జీల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యను ఆయా విభాగాల అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరించలేని పరిస్థితుల్లో వాటిపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేపీటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఉన్నతాధికారులు తర్వాత ప్రధాన ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారని, ఇది సరికాదని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేసి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితులు కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి డిమాండ్ చేశారు. కాకినాడ సిటీలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ గోపీమూర్తి కృతజ్ఞత పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 డిసెంబర్ 15 నుంచి కృతజ్ఞత పర్యటన పేరు చెప్పి అన్ని మండలాల్లో తిరుగుతూ ఉన్నాను. ఈ రోజుతో మన కాకినాడ కార్పొరేషన్లో ఉన్నటువంటి పాఠశాలలో గతంలో కొంత తిరిగిన కొన్ని 10 పాఠశాలలు మిగతా ఈరోజు 10 కూడా కంప్లీట్ చేసి ఈ రోజుతో 127 మండలాలు, పట్టణాలు మరియు కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్
మొత్తం అన్నిటిని 100కి 100% తిరిగి ఈ రోజున నాకు ఓటేసి శాసనమండలికి పంపించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ఈ రోజుతో కృతజ్ఞతా పర్యటన పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా నేను ప్రయాణం చేసినటువంటి ఈ సందర్భంలో ప్రధానంగా టీచర్లు ఎదుర్కొనేది, మేము ట్రైనింగ్ అయింది పిల్లలకు పాఠాలు చెప్పడానికే, అటువంటి పాఠాలు చెప్పే పరిస్థితి మాకు లేదు. చాలా అదనపు భారాలు వేస్తా ఉన్నారు. అనేక మోస్ట్ అర్జెంటు మెసేజ్లని లేదా వెబాక్స్ సమావేశాలని చెప్పేసి బోధనా సమయాన్ని ఉంటిపరుస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాల వల్ల ఉద్యోగోపాధ్యాయులు కూడా చాలా వేదనకు గురవుతూ ఉన్నారు, అనారోగ్యాలకు కూడా గురవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళ నియామకం జరిగిందో ఆ ఉద్దేశంతో పిల్లలకి పాఠాలు చెప్పే పని చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అనేక వచ్చినటువంటి సమస్యల్ని మీ ముందు ఉండిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ కృతజ్ఞతా పర్యటన ముగింపు కార్యక్రమంలో మనకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమితులైన గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తోము బాబు శుక్రవారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నవరం తరలి వెళ్లి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. దుర్గాడ బాబు గారు మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. బాబు గారు అటు లక్ష్మీపతి ఇంకా పెద్దలందరూ అన్ని వర్గాల నుంచి కూడా దుర్గాడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఉంది. పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ సర్వీస్ ఇవన్నీ చూసి దుర్గాడ బాబు గారికి అన్నవరం దేవస్థానంలో కమిటీ మెంబర్గా ఇవ్వడం జరిగింది ట్రస్ట్ బోర్డులో. అది ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అందరు నాయకులు కార్యకర్తలు కలిసి అక్కడికి వెళ్తున్నాం. ఏదైనా మరి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఇచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నవరం స్వామివారి సేవ చేసే అవకాశం కూడా మన నాయకులకు కల్పించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థుల్లో క్రీడలను పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరోసారి ముందుకు వచ్చింది. వేసవి సెలవుల్లో క్రీడల శిక్షణకు అవసరమైన సామగ్రిని అందజేసి మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నర్సింగ్ విద్యార్థి హేమకు వరుసగా 3వ ఏడాది కూడా కాలేజ్ ఫీజుకు సంబంధించిన చెక్కును అందజేసినట్లు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో సామలకోట మండలం మాధవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేసవి క్రీడలకు అవసరమైన క్రీడా సామగ్రిని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అందజేశారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గోవింద్ ప్రజా దర్బార్లో చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి వెంటనే స్పందించి ఫౌండేషన్ ద్వారా సామగ్రిని సమకూర్చారు. ఇదే సందర్భంగా నర్సింగ్ చదువుతున్న హేమ అనే విద్యార్థి అత్యవసరంగా కళాశాల ఫీజు సహాయం కోరగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ చెక్కు అందజేసి ఆదుకున్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు గోవింద్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా తమ పాఠశాలకు ఫౌండేషన్ క్రీడా సామగ్రి అందించిందని, ఆ సహకారంతో విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చాటారని తెలిపారు. ఈసారి కూడా సహాయం అందించినందుకు ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా విద్యా, క్రీడలు, ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించిన ఫౌండేషన్ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాసరావు, బొన్ని, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మరి గోవిందు నీకు ఏ ఎక్విప్మెంట్ ఏదైనా అవసరమైనా సరే ఏది కూడా ఇబ్బంది లేదని చెప్పి నన్ను పిలవటం, ఇదే మరి ఇక్కడే మరి ముందు సంవత్సరం కూడా మీ ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ముందు సంవత్సరం మరి తీసుకున్న ఎక్విప్మెంట్ ద్వారా మా యొక్క స్కూల్ నుంచి 18 మంది స్టేట్మెంట్ పిల్లలు ఆడారు. ఒక కుర్రాడు మరి యుగేష్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న కుర్రాడు నేషనల్స్ ఆడాడు. మరి హరీష్ గారు ఈ సంవత్సరం మళ్ళా మరి ఎక్విప్మెంట్ వేయడం సార్ సమ్మర్ క్యాంప్ పెట్టానని చెప్పాను. మరి వెంటనే సారు విత్ ఇన్ ది డేస్లోనే మరి నన్ను పిలవడం, మరి మళ్ళీ ఈ ప్రజా దర్బార్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నా వ్యక్తిగత విషయం కూడా మరి క్రీడారంగం గురించి చెప్పాను. ఒకటేనే కాదు, అనేక రంగాల్లో క్రీడారంగంలో మరి ఉన్నతమైన స్థానాలకు వెళ్తున్న విద్యార్థుల్ని నేషనల్స్కి, ఇంటర్నేషనల్కి వెళ్తున్న విద్యార్థులకి ఆర్థికమైన మరి భరోసా ఇస్తూ వాళ్ళు మరి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి మరి సారు ఎంతో తోడ్పడుతున్నారు. మరి అదేవిధంగా వైద్య రంగంలో కూడా మరి నేనే మరి దానికి నిదర్శనం. నాకు ఉద్యోగం వచ్చిన కొత్త రోజుల్లో మరి నేను మరి డెంగ్యూతో
10,000 ప్లేటెట్స్ మరి పడిపోయినప్పుడు వైద్య రంగంలో నాకైతే నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. మరి సార్ నన్ను ఒక తమ్ముళ్ళలాగా మరి ఆదుకుని మరి వైద్య రంగానికి సంబంధించిన మరి ఖర్చులన్నీ కూడా సారే భరించారు. నేను ఒక్కనే కాదండి, ఇంకా అనేకమైన మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. మరి ఈ క్రీడా సంఘానికి మరి క్రీడా సామగ్రి మరి బహుకరించినటువంటి హరీష్ గారికి, ఆ యొక్క సేవా సంస్థకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సానా సతీష్ బాబు గారి ఆఫీసులో ప్రజా దర్బార్ జరుగుతోంది. దానిలో భాగంగానే సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ గారు ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు ఈ మధ్యకాలంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు విద్యా వైద్య ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక ఆలోచన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఎంపీ గారి ఆదేశాల మేరకు హరీష్ గారి మధ్యన దేవాలయాలకు కానీ ఇతరత్ర సామాజిక అంశాలకు సంబంధించిన పార్క్స్ కానీ అనేక సేవకులు నిర్వహించారు. అలాగే ఈవేళ ఒక మాధవపట్నం స్కూల్కి సంబంధించి క్రీడా సామాగ్రిని అందజేశారు. మొన్ననే చంద్రబాబు జన్మదినం సందర్భంగా, ఆయన మహానాయకుడు యొక్క జన్మదినం సందర్భంగా ఆయన చాలామందికి ఒక రకంగా ఆహారం అంటే వసతిగృహాల్లో ఆహారంతో పాటు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. మా ఆఫీస్ ఇన్ఛార్జిగా లక్ష్మణమూర్తి నేను తలాట హరీష్ గారిని, ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న తలాట హరీష్ గారిని చాలా ఘనంగా అభినందిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ నగరాన్ని సమస్యల రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకుని తాగునీరు సరఫరా, వీధిలాంటి సమస్యలపై చర్చించారు. నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా అందేలా వార్డు ఇన్ఛార్జీలు కృషి చేయాలని సూచించారు. వేసవిలో త్రాగునీటి కొరత తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే నగరంలోని వీధి లైట్లు నిరంతరం వెలిగేలా పర్యవేక్షణ పెంచాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వార్డు ఇన్ఛార్జీలు త్రాగునీటి సరఫరా, వీధి లైట్లకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే కాకినాడ సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఈపీ వెంకట్రావు, వాటర్ వర్క్స్ టీఈ లక్ష్మీనారాయణ, మాచిరాజు, వార్డు ఎమ్యూనిటీ సిబ్బంది, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చెప్తాను, ప్రజల కంటే ముందు మీరు చెప్పే పరిస్థితున్నారు. ఎందుకంటే రోజు మీరు టీవీలో ఉన్నారు కాబట్టి, చూస్తారు కాబట్టి, ఆ శాంపిల్స్ చూస్తారు కాబట్టి, చూసి మీరు చెప్పినట్లయితే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ప్రజలు చూసి చెప్పే వరకు కూడా మీరు లేట్ చేస్తారనిపిస్తుంది మనకి. ఏమంటారు, టీవీలో ఎప్పుడు ఉంటారు, చూస్తారు, ఇప్పుడు వాటర్ తెచ్చేయాలి, మీరు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా మీరు తెలుగుతారు తెలియాలి అంటే ఏమంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. గతంలో 5 years బ్యాక్ అయితే చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ మురికి నీరు వస్తుందని కంప్లైంట్ చాలా ఎక్కువ వచ్చినాయి. సంజయనాడు కానీ అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ రోజు ప్రభుత్వం లేదు అయినప్పుడు కూడా నేను ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజు ప్రభుత్వమే ఒత్తిడి చేసి సమస్య పరిష్కారం చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మనకి సమస్య పరిష్కారం చేసుకున్నారు. ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నారో మీతో పాటు ఈరోజు మీరున్న సంగతి ఇక్కడ వార్డు ఇన్ఛార్జెస్ ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, మీరు ఏ వార్డు ఉన్నారన్నది వీళ్ళకి కూడా తెలియాలన్న ఆలోచనతో ఇది ఒక కంబైన్ సమావేశం ఏర్పాటు చేస్తామని సందర్భంగా. ఎందుకంటే మీరు వార్డు కోఆర్డినేషన్ చేసుకున్నట్లయితే ఈ 2 సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇది మనకు వేదిక అవుతుంది. ఏమంటారంటే ఈ రోజున మనకి గతంతో ఇప్పటికి చూసుకున్నట్లయితే టెక్నాలజీ బాగా పెరిగింది. ఎప్పటికప్పుడు సమాచారం వస్తే వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. గతంలో అయితే ఈ శాంపిల్స్ పంపించడం, చేయడం, మళ్ళీ అక్కడి నుంచి రావడం చాలా లేట్ అయిపోతుంది. అలా కాదు, చాలా తొందరగా తెలుస్తుంది. ఇక్కడ మనకి నేనంటానంటే ఈరోజు మీరు వార్డు వైజ్ ఎవరైతే ఇమ్యూనిటీస్ ఉన్నారో మీకు పేరు చెబుతాను, నాకేం లేదు, మీరు యాక్టివ్ అవ్వాలని ఆలోచన. ఈ సమ్మర్లో ఎటువంటి కంప్లైంట్లు డ్రింకింగ్ వాటర్ కానీ, లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ, కరెంట్ ప్రాబ్లమ్స్
సంగీతాభిమానులకు కనువిందుగా సంగీతావధానం పేరిట నిర్వహించడంతో ప్రేక్షకులకు ఆకట్టుకుంది. సరస్వతి గానసభ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళ మందిరంలో తొలిసారిగా సంగీత అవధానం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి అవధాన ప్రక్రియ ద్వారా సంగీతంలోని మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఆలోచనతో దీన్ని నిర్వహించారు. అవధానిగా హైదరాబాద్కు చెందిన గరికపాటి వెంకట ప్రభాకర్ వ్యవహరించగా సమన్వయకర్తగా మునిగంటి వెంకట్రావు పాల్గొన్నారు. 8 మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. రాగ మార్పుపై పెద్దాడి సూర్యకుమారి, రస మార్పుపై ద్విభాష్యం నగేష్ బాబు, తాళ మార్పుపై ఆకొండి శ్రీనివాస్ రాజారావు, రాగమాలిక మార్పుపై విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి, నిషిద్ధ స్వరంపై పెండ్యాల సుబ్బారావు, స్వరాక్షరిపై పేపకాయల రామకృష్ణ, వర్ణనపై చెరుకువాడ సత్యనారాయణ అప్రస్తుత ప్రసంగాన్ని ఆకొండి శ్రీ వెంకట సత్యనారాయణమూర్తి కొనసాగిస్తూ ఆహుతులను అలరింపచేశారు. సరస్వతి గాన సభ అధ్యక్షులు డాక్టర్ ముల్లపూడి నాగేశ్వరరావు, జీవితకాల చైర్మన్ కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు, ఉపాధ్యక్షులు లక్కరాజు సత్యనారాయణ టిక్కు, చెరుకువాడ సత్యనారాయణ, చావల సూర్యకుమారి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాలను శ్రీరామకృష్ణ సేవ సమితి ద్వారా నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులు అభినందనీయులు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవ సమితి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులు మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీరామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత శ్రీరామకృష్ణ సేవ సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం మోహన్ వర్మ శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి సమితి కార్యదర్శి సతీష్ స్వాగతం పలికారు. సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ విద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమితి కార్యవర్గ అభినందనీయులు అని అన్నారు. విఎల్ గాంధీ మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు త్వరలో మంత్రి పదవితో తమ కార్యక్రమానికి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. స్కూల్ కరస్పాండెంట్ శర్మ, సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణులు స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, జన చైతన్య సేవా సంఘం ప్రెసిడెంట్ కరిరాజు, వైస్ ప్రెసిడెంట్ లంక హనుమంతరావు, సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ కూడా అండ్ ఈ మేనేజ్మెంట్ కూడా కేవలం సేవలోనే పిల్లలకు మనం టీచర్ అందించాలని ఉద్దేశంతో బయట ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ కూడా వాళ్ళతో పాటు కంప్లీట్ అవుతూ ఇన్ని సంవత్సరాలు ఈ స్కూల్ సర్వైవ్ చేస్తూ అందించాలంటే మేనేజ్మెంట్ ఒక చిన్న విషయం అంటే పిల్లలు మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కొన్ని నన్సెన్స్ చెప్పారు. అంటే ఫీజు మామూలు చదివాను పెట్టి కూడా పేరెంట్స్ ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదంటే మనం ఫీజు పే చేస్తేనే కదా శాలరీస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నాయి. అలాగే ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యే గారు వచ్చి ఖచ్చితంగా ఏదైతే మిడ్ డే మీల్స్ కానీ ఏదైతే ఉందో
అది లాజిస్టిక్స్ పరంగా ఎలా ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టిలో తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు హాలిడేస్ సెషన్లో మళ్ళీ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు యోగా, భగవద్గీత మరియు మోరల్ వాల్యూస్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనాలి. ఈ యోగా, భగవద్గీత, మోరల్ వాల్యూస్ ఏంటంటే చదువుకునేది వేరు చేసుకోవాలి, కానీ మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మాత్రమే. అంటే మన బయట సొసైటీలో ఎలా బతకాలి, ఎలా మెలగాలి, ఎవరితో మనం ఎలా కమ్యూనికేట్ చేయడం అనేది మనకి చదువులో ఉపయోగపడుతుంది. బట్ ఏదైతే యోగా మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఒక యాక్టివిటీ వస్తుంది. సో బికాజ్ ఎందుకు యోగా కూడా చేయమంటే మనం చదువుకుంటున్నప్పుడు డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో ఆ డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా కనీసం పర్ డే ఒక 30 minutes కానీ 40 minutes కానీ మీ పీరియడ్ టైంలో మీరు యోగా చేస్తున్నప్పుడు మీ మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఫర్దర్గా ఫ్యూచర్ ఇంకా ఎదగాలనుకుంటే మీకు చాలా అండ్ మోరల్ వాల్యూస్ కూడా మీరు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అంటే ఇంపార్టెంట్, మోరల్ వాల్యూస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఫర్దర్గా మీరు ఎప్పుడైతే జాబ్స్ అయినప్పుడు కానీ మీలో మీ కమ్యూనికేషన్ బాగా ప్రెషర్ చేసుకోగలండి, మనకి మంచి వాల్యూస్ ఉంటాయి. సో ఈ స్టూడెంట్ స్కూల్ నుంచి చదివి వచ్చాడంటే ఎలా అయితే టీచర్స్ ఎంతైతే డెవలప్ అవుతుందో స్కూల్ కూడా అంతే మంచిగా అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా ఫర్దర్గా అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వడానికి, మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ప్రొఫెషనల్ మీకు అధ్యక్షుడు ప్రతి ఒక్కరికైతే మీకు అందరికీ తెలుసు, వృత్తిపరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ సహాయం వచ్చినా వారు మన ముందుంటారు. పైగా ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ ఏ రకమైన నిధులు రాదు, వారు మనందరూ కూడా స్వయంతో ఎవరైనా ప్రాథమిక సహాయం బట్టి ఈ సంస్థ మనం నడిపించడం జరుగుతుంది. ఎంతో మంది ప్రజలు వారందరూ యొక్క కృషితో స్థాపించడం 1985లో వెళ్ళింది. సొసైటీ 1990 జరిగింది. ప్రస్తుతాన్ని దగ్గరగా 500తో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ బిల్లు పోగొట్టలేదు వారికి. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా తల్లి 100 స్కీమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు మన మోహన్ గారు ఉన్నారు కాబట్టి వారిని ఉత్తేజపరిచి వారితో ఫీజు కట్టించడంగా చేయగలరు, చేస్తారు. దాంతో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ సేవాపత్రాలు చేస్తున్నారు తప్ప ఏ రకంగా కూడా వారికి ఆర్థికపరమైనటువంటి లోటు ఎక్కువ కూడా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మ్యాక్సిమం శాలరీ మొదటి 9,000 ఈ మధ్యన 12,000 కట్టడం జరిగింది. సీనియర్ ఇది దీనివల్ల ప్రొఫెషనల్ ఫీల్డ్లో కాపాడడానికి వారి సహకారం మనకి పూర్తిగా ఉంటుంది. వారు ముందు పెడతాం. అందువల్ల ఈ రోజు ద్వారా సుదీర్ఘంగా చెప్పడానికి అవకాశం ఉంది. స్వామి వివేకానంద చెప్పినటువంటి లొకేషన్ ఏంటంటే వర్షిప్ గాడ్ మానవ సర్వే మానవ సర్వ అనేటువంటి లొకేషన్ ప్రకారంగా మన ఎమ్మెల్యే గారు వారి అందరూ ధర్మగారు కూడా ఉపయోగపడడం జరుగుతుంది. వారు రాష్ట్ర సభ్యులు వారు ఈ స్కూల్కి కష్టపడి ఆయన కూడా మన లెక్చరర్ గారు వారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 49వ వార్డు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ నగరం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తితో పాటు నాయకులు న్యూటన్ ఆనంద్, గుంజాల శ్రీనివాసరావు స్వీకరించారు. అందరి ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్కు ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, పెన్షన్, రేషన్ కార్డులు, ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు. నాయకులు న్యూటన్ ఆనంద్ కూడా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పెన్షన్ పథకం కింద అర్హులైన వారికి ప్రయోజనం చేకూరేలా ఇప్పటికే స్వీకరించిన అర్జీలను సంబంధిత గ్రామ వార్డు సచివాలయం
సచివాలయాలకు పంపిస్తూ పెన్షన్ల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబుజీ, సిరియాల కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, ఐటీడీపీ సభ్యులు పాలిక సతీష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఏ సచివాలయంకైతే వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ సచివాలయాన్ని కూడా మేము మా తరపు నుంచి, మా ఆఫీస్ తరపు నుంచి కూడా మానిటరింగ్ చేస్తామని చెప్పేసి ఈ పత్రిక, ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక దివ్యాంగులకు కూడా సంక్షేమం అమలు జరుగుతుంది, పెన్షన్స్ కూడా. ఇంకా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన న్యాయం చేయాలి, మెరుగైన సేవ చేయాలి, మెరుగైన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, తోడ్పాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న, ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలకి ప్రజలు కూడా చేదోడు వాదోడు ఉండి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు కూడా బ్రహ్మరథం పెడతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం, ఆయన పుట్టినరోజు కార్యక్రమం కూడా ఘనంగా జరపడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేసాం. మా సానా సచివ గారి ఫౌండేషన్ తరపు నుంచి కానీ, మా సానా సచివ గారి కార్యాలయం గురించి కానీ అనేక కార్యక్రమాలు, అంటే బట్టలు పంచిపెట్టడం కానీ, భోజనాలు, ఓల్డేజ్ హోమ్స్లో భోజనాలు పెట్టించడం కానీ, మా దగ్గర వచ్చిన ఆర్ఫన్స్కి కానీ అందరికీ మేము తగు రీతిలో మేము చంద్రబాబు నాయుడు పుట్టినరోజుని ఘనంగా నిర్వహించామని చెప్పేసి సానా సచివ కార్యాలయం నుంచి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కాకినాడ నగరంలో సుమారు 4 ఏళ్ల క్రితం డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలని టీడీపీ నగర దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అంబడి చిన్న, మాజీ కార్పొరేటర్ పలివెల రవి, అనంతకుమార్, సీకోటి అప్పలకొండలు మాట్లాడారు. శిలాఫలకం తీస్తే నాకు 2002లో కౌన్సిల్ తీర్మానంతో నేను విగ్రహాన్ని పెట్టాను. అదే శిలాఫలకం ఈవేళనే 2002లో నుంచి అదే శిలాఫలకం. నేను 2010లో అక్కడ అంబేద్కర్ లక్ష్మీ హాస్పిటల్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ అని కౌన్సిల్ తీర్మానం చేశాను 2010లోను. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అటు అబద్ధాల మాటలు, అబద్ధాలు ఎందుకు అన్నానంటే, గతంలో పార్కులో ఇల్లు కట్టుకున్నాక వాళ్ళ ఇంటికాడ విగ్రహం పెట్టాడు. ఇల్లు కట్టేసిన తర్వాత అమ్మేనాకి ఆ విగ్రహాన్ని మాయం చేశాడు. నేను గతంలో అప్పుడున్న డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి స్టేషన్లోనూ ఎంతో మొరపెట్టాం. ఆ గవర్నమెంట్ ఏంటంటే పక్షపాతంగా ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదన్నట్టుగా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఇటువంటిది చేయలేదు. ఈవేళ శిలాఫలకం తీసేశారు, అరెస్ట్ చేయాలన్నారు. ఒకటి అనేది డిఎస్పీ గారు, ఎస్పీ గారు, మీకు కోరేది ఒకటే, దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న విగ్రహాన్ని ఏం చేశారు, 2 విగ్రహాలను మాయం చేశాడు. మళ్ళీ శిలాఫలకం తీసేశారని ఇక్కడ అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు. దాన్ని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలని. అది రౌడీ సీటరు, వల్ల సూరిబాబు అంటే రౌడీ సీటరు. ఆ రౌడీ సీటర్ని ఇచ్చలవిడిగా తిరిగి ఆ ఏరియా అంతా భయభ్రాంతాలు చేస్తున్నారు. 10 మందిని కుర్రోళ్ళని వేసుకుని, 20 మంది కుర్రోళ్ళని వేసుకుని భయభ్రాంతాలు చేస్తూ ఉంటున్నారు రౌడీ సీటరు. అతను వెంటనే బైండర్ చేయాలా, ఏదైనా కార్యక్రమం వచ్చిందంటే బైండర్ చేయాలి, చేస్తలేదు. వచ్చి మా మీద రౌడీజం చేస్తున్నారు. ఎస్పీ గారు మీరు ఒకటే అనేది, దాని మీద ఎంక్వైరీ చేయండి. ఈ విగ్రహాలు ఏం చేయడం అన్నది ఎంక్వైరీ చేసి మేము మాట్లాడింది కరెక్టో కాదు, కరెక్ట్ అయితే అతని మీద కేసులు కట్టండి. సుధాకర్ గారిని చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేయబడింది. అదేవిధంగా మరొక మహిళను చంపడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోత వేష దూరంలో ఉన్నటువంటి ఒక మహిళను, దళిత మహిళను గ్యాంగ్ రేప్ చేసి అతి దారుణంగా చంపడం జరిగింది. ఇవన్నీ మీకు కనిపించడం లేదా?
సోదరులారా అని మీరు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ ప్రభుత్వంలో చంపినటువంటి వ్యక్తులకు మా పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అనేక వేల రూపాయలు, అనేక లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం మన శాసనసభ్యులు కొండబాబు గారు. అదేవిధంగా ఒక మహిళను చంపడం జరిగింది, ఆ మహిళకు 2 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక చెరువుకి సంబంధించిన గొడవలో ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపితే నారా లోకేష్ బాబు గారు పిలిచి 15 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి ఆ చెరువు తగాదానే సరిదిద్దడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం మీకు కనిపించలేదా అని అడుగుతున్నాను. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, మరి అదేవిధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు, అదేవిధంగా భూమి కొనుగోలు పద్ధతిని రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీ ఫెయిల్యూర్స్. ఇవన్నీ కూడా మీకు తెలియవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒక కార్యకర్తగా రేపు సమాజంలో మీరు ఏమి సమాధానం చెప్తారు మీ పార్టీ వైపు నుంచి? పార్టీ వైపు నుంచి ముందు తెలుసుకొని అప్పుడు విమర్శించండి, అంతే తప్పించి ఏదో మనం మాట్లాడేసాం, అర్థం లేని మాటలు మాట్లాడేసామంటే మరి అది సరైనది కాదు. అదేవిధంగా మీరు ఇంకోటి చెప్పడం జరిగింది, చంద్రశేఖర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు దేవుడని చెప్పడం జరిగింది. మీరు ఎక్కడున్నారో మా దగ్గర రికార్డులు ఉన్నాయి. మీరు బేరసారాలు తిరుగుతున్నారు, ఎక్కడ తిరిగారో మాకు తెలుసు. మా చుట్టూరే కనబడ్డారు. ఇంకో విషయం మాట్లాడారు మీరు, ఎవరు ఎమ్మెల్యే దళిత డాక్టర్ని తోసేశారు. మీరు ఎక్కడున్నారండి అక్కడ? అప్పుడు మేము ఉన్నాం, మేము కూటమి ప్రభుత్వం ఉన్నాం, మేము ఉన్నాం అక్కడ. రికార్డు చూసుకోండి, అన్ని ఛానల్ చూసుకోండి. అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడ ధర్నా చేసాం ఆర్ఎంసీ దగ్గర. చూసుకోండి, అతను సారీ చెప్పేసిన తర్వాత వచ్చాం. దళితులకి అన్యాయం చేస్తే పార్టీ లేదు, ఏది లేదు, ఒకటే న్యాయం. మీకో న్యాయం, నాకో న్యాయం ఉండదు. పార్టీ కాదు, ఆ పార్టీ కాదు. దళితులకి అన్యాయం చేస్తే ముందుండేది మేమే. చూసుకోవచ్చు రికార్డు. మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు దళితులకి అన్యాయం లేదు. ఆన్ రికార్డ్. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే దళితుడు నచ్చి చేసి రోడ్డులు చేస్తారు మీరు. అదే చంద్రబాబు గారిని నమ్ముకుంటే, ఒక దళితుని నమ్ముకుంటే అతన్ని ఎంపీ చేసి ఎక్కడో దేశంలో అత్యున్నత స్థానం ఎంపీ సీట్లు, లోక్సభ స్పీకర్లు కూర్చోబెడతారు. అది చంద్రబాబు నాయుడు గారు దళితులు అంటే ఇష్టం. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దళితులకు ఒక్క సహాయం చేశారండి? నాకు చూపించండి రేపు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా సహాయం చేశాడా? ఒక్క సహాయం చేశాడు దళితులు చెప్ప. అందరితో పాటిస్తాడు నవరత్నాలు. బీసీ లేదు, ఓసీ లేదు, ఏమీ లేదు. అందరికీ ఒక్కటి స్పెషల్గా ఒకటి ఇచ్చాడు చెప్పండి. ఈ పదరాజులు చేసేస్తాను, ఒక్కటి ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు ఏం చేసేది అంటే 27 పథకాలు పెట్టాడు. ఎన్ని పథకాలు పెట్టండి? దళితులు ఇన్నోవా కారు తిరుగుతుందంటే గౌరవంగా కలెక్టర్ తిరగాలి, మినిస్టర్ తిరగాలి, కలెక్టర్ కొడుకు తిరగాలని దళితులు కూడా కారు తిరగాలని పెట్టింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు. సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరిపిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ రోడ్ల మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి జరగనున్న కళ్యాణోత్సవాలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యవేక్షణలో ఈ నెల 25వ తేదీ నుండి మే 30వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ధ్వజారోహణ అంకురార్పణ కార్యక్రమం ప్రారంభం 27వ తారీఖున సాయంత్రం 9 గంటలకు స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు వారి దంపతులచే స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ మరియు శ్రీయుత ఉప కమిషనరు, ప్రాంతీయ సమితి కమిషనర్, దేవాదాయ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కళ్యాణోత్సవంలో అత్యంత వైభవంగా జరుగును. మరియు 28వ తారీఖున స్వామివారి యొక్క గ్రామోత్సవం ఊరంతా కూడా అత్యంత వైభవంగా జరుగును. 1వ తారీఖుని స్వామివారి యొక్క సముద్ర స్థానం, చక్ర స్థానం సముద్రంలో జరుగును. 2వ తారీఖుని శ్రీ పుష్పోత్సవం, ఈ గ్రామస్తులందరూ మహిళలచే స్వామివారికి పుష్పోత్సవం జరుగును. 3వ తారీఖున స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం జరుగును. కావున 50 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసిన కోరుచున్నాం.
ఈ యొక్క కళ్యాణోత్సవానికి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా వారికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా మంచినీటి సౌకర్యం, మజ్జిగ వితరణ, అలాగే వారు క్యూ లైన్లో ఏ విధంగా ఇబ్బంది లేకుండా చలువు పందిర్లు అన్నీ కూడా వేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని ఈ యొక్క కార్యక్రమం గ్రామ నాయకులు, అలాగే ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు అందరి యొక్క సహకారం తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఓం నమో భావనారాయణ. కాకినాడ 4వ డివిజన్ వెంకటనగర్లో భగీరథ మహర్షి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లిపూడి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పాల్గొని మహర్షి భగీరథుని భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహర్షి భగీరథుడు తపస్సుతో గంగాదేవుని భూమికి తీసుకుని వచ్చి ప్రజలకు అపారమైన సేవ చేసిన మహనీయుడని, ఆయన చూపిన త్యాగం, పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు చేయడంలో భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం సగర సంఘం సభ్యులు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి బాటసార్లకు చల్లని మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా కిషోర్, నక్కా సత్యనారాయణ, సత్యబాబు, జిక్కి వెంకటరెడ్డి, ఉబా తాతారావు, నక్కా శ్రేణు, గుర్రాల గోవిందు, కాకినాడ సగర సంఘం పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఇంచుమించు ఒక 40-50 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. వీరందరూ కూడా ఈ సగర్ యొక్క కులానికి చెందినవారు. మన కాకినాడలో వివిధ ప్లేసుల్లో కూడా వీరు ఇక్కడి నుంచి వెళ్ళి వర్క్లు అవి చేస్తూ ఉంటుంటారు. మొత్తం సగర్ కులస్తులందరూ కూడా ఇక్కడే ఎక్కువగా నివసిస్తూ ఉంటుంటారు. మరి ఈరోజు మహర్షి గారి జయంతి కార్యక్రమం సందర్భంగా మరి మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు రావాల్సి ఉంది. కానీ మరి అధికారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళడం అయింది. మరి అందువల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎవరి పుట్టినరోజు అయినా, ఎవరి జయంతి కార్యక్రమాలైనా కూడా అధికారికంగా చేసే పద్ధతి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఇదిగా చేసేవారు కాదు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని అధికారి యొక్క కార్యక్రమాలు చేసేవారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్కరిని పూలే గారిని కానీ, అంబేద్కర్ గారిని కానీ, అలాగే బాబు జగజ్జీవనరావు గారు కానీ అనేక కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు భగీరథ మహర్షి గారి కార్యక్రమాన్ని మన కలెక్టర్ ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క సగర కులస్తులందరూ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటే మరి అడిగారు, మరి అప్పటి నుంచో విగ్రహం నిర్మించాలని కోరుకుంటున్నాం. ఆ యొక్క విగ్రహాన్ని మరి స్థాపించాలని చెప్పి దానికి కావాల్సిన పర్మిషన్లు ఇప్పించమని చెప్పి కోరారు. మరి ఈ విషయాన్ని మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ మళ్ళీ మహర్షి గారి విగ్రహానికి కొండబాబు గారి ద్వారా మరి ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తామని. భగీరథ మహర్షి జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ రాష్ట్ర పండుగ ప్రకటించి జీవో ఇచ్చి ఈరోజు అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కర్నూలులో. అలాగే కాకినాడ కలెక్టరేట్లో శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు అఫీషియల్ ప్రోగ్రాం ఇప్పుడే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 4వ డివిజన్లో ఈ నగర అధ్యక్షులు మల్లపూడి వీరు గారు, అలాగే ఈ డివిజన్ అధ్యక్షులు మల్లపూడి కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించిన సగరులందరం కూడా చాలా సంతోషం వీరు పాల్గొన్నందుకు. అలాగే ఇక్కడ దీర్ఘకాలిక సమస్య మేము విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్లు అడిగాం. వెంటనే సానుకూలంగా స్పందించి మేము ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మళ్ళీ సంవత్సరానికల్లా విగ్రహం ఏర్పాటు చేస్తానన్నందుకు సగర సంఘం జిల్లా కమిటీ తరఫున, అలాగే 4వ డివిజన్ కమిటీ తరఫున ఈ యొక్క ఎమ్మెల్యే గారికి, నగరాధ్యక్షులకు, ఈ డివిజన్ అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. భవిష్యత్తులో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుందాం. ఈ ప్రతి చిన్న విషయంలో కూడా మాకు సగర్లకు అండగా ఉంటున్న ఈ ప్రభుత్వానికి, అలాగే ఈ నాయకులందరికీ కూడా సగర సంఘం తరఫున ధన్యవాదాలు. ఇవి ఇప్పుడు వరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు.
జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.